So welcome to 8th class. So today we are going to start a new chapter which is none other than comparing quantities using proportion. అనుపాతంలో రాసులను పోల్చుట తెలుగులో. ఓకే, సో ఆల్రెడీ మనం నేర్చుకున్న కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. వాట్ ఈజ్ ఏ రేషియో? ఆర్డర్డ్ కంపారిజన్ ఆఫ్ టూ క్వాంటిటీస్ ఈజ్ నోన్ యాజ్ ఏ రేషియో. నిష్పత్తి అంటే ఏంటంటే ఒకే ప్రమాణం గల రెండు రాశులను పోల్చడాన్ని నిష్పత్తి అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నా దగ్గర 10 రూపీస్ ఉన్నాయి. సో మా అబ్బాయి దగ్గర వచ్చి ఒక 5 రూపీస్ ఉన్నాయి అనుకుందాం. సో మా ఇద్దరి దగ్గర ఉన్న డబ్బు యొక్క నిష్పత్తి కావాలి, అమౌంట్ ఎంత ఉందనేది దాని యొక్క రేషియో ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే మనం ఏం చేస్తాం, 10:5. దీన్ని ఏం చదువుతాం అంటే మనం ఈజ్ 2 అని చదవాలి. ఈజ్ 2 అని చదువుతాం. 10:5. సో దీన్ని మనం సింప్లిఫై చేసుకోవచ్చు. ఎలా చేసుకోవచ్చు? 10లోని 5లోని క్యాన్సిల్ అయ్యే నెంబర్ ఏముందంటే మనకి 5 ఉంది కాబట్టి 5 10లో వచ్చి 2 టైమ్స్ అండ్ 5లో వచ్చి 1 టైం. సో రేషియో ఎంత వచ్చింది? 2:1 వచ్చింది. సో 2:1ని మనం ఎలా రాయొచ్చు అంటే 2/1 అని కూడా రాస్తాం. ఓకే, A:B ఈజ్ నథింగ్ బట్ A/B. ఓకే, అదేవిధంగా దీంట్లో ఏని ఏమంటారంటే యాంటిసిడెంట్ అండ్ బీని ఏమంటారంటే కాన్సిక్వెంట్ అంటారు. పూర్వపదం పరపదం. ఓకే, యాంటిసిడెంట్ అండ్ కాన్సిక్వెంట్ అని అంటాం అన్నమాట దీన్ని మనం. ఓకే, సో ఈ విధంగా ఇక్కడ చూడండి, ఇక్కడ రూపీస్ ఉన్నాయి, ఇక్కడ కూడా రూపీస్ ఉన్నాయి. సో ఈ విధంగా మనం కంపేర్ చేస్తాం అన్నమాట. సో ఇప్పుడు మా ఇద్దరి దగ్గర ఉన్న అమౌంట్ రేషియో ఎంత ఉంది? 2:1 రేషియోలో ఉందని చెప్తాం అన్నమాట. సో అలాగే చూసుకున్నట్లయితే ఇద్దరు బాయ్స్ ఉన్నారు. వాళ్ళకి వెయిట్స్ ఎలా ఉన్నాయంటే ఒక అబ్బాయి ఏమో 15 kgs ఉన్నాడు, ఒక అబ్బాయి వచ్చేమో 20 kgs ఉన్నాడు. సో ఈ రెండు కూడా కేజీస్లోనే ఉన్నాయి కాబట్టి వీటిని మనం కంపేర్ చేద్దాం. ఎలా కంపేర్ చేస్తామంటే రేషియోలో కంపేర్ చేద్దాం. దిస్ ఈజ్ ఈక్వల్ టు 15:20 అని రాస్తాం. 15:20 ఈజ్ నథింగ్ బట్ 3:4. సో వాళ్ళ యొక్క రేషియో ఎలా ఉంది, వెయిట్స్ యొక్క రేషియో ఎలా ఉందంటే 3:4 రేషియోలో ఉందన్నమాట. సో ఇది రేషియో అంటే మనకి ఆల్రెడీ మనం ఇంతకు ముందు తెలుసుకున్నాం లోయర్ క్లాస్లో. సో మనలో ఒకసారి నేర్చుకున్నాం అన్నమాట రేషియో అంటే ఏంటనేది. ఓకే, అంటే ఈ రెండు కూడా సేమ్ క్వాంటిటీ. ఇక్కడ కేజీస్ ఉంటే ఇక్కడ కూడా కేజీస్ ఉండాలి, ఇక్కడ రూపీస్ ఉంటే ఇక్కడ రూపీస్ ఉండాలి, ఇక్కడ లీటర్స్ ఉంటే లీటర్స్ ఉండాలి. సో అలా లేకుండా ఉన్నట్లయితే మనం ఏం చేయాలంటే ఆ విధంగా కన్వర్ట్ చేసిన తర్వాతే మనం రేషియోని ఫైండ్ అవుట్ చేస్తాం అన్నమాట. ఓకే, ఆ విధంగా కన్వర్ట్ చేసుకున్న తర్వాతే మనం నిష్పత్తిని కనుక్కుంటాం. ఇప్పుడు నిష్పత్తి వల్ల ఉపయోగం ఏంటో మనం చూద్దాం ఒకసారి. ఇక్కడ చూడండి, నేషనల్ ఫ్లాగ్ ఉంది కదా. నేషనల్ ఫ్లాగ్ ఎప్పుడు కూడా మనకి ఏ రేషియోలో ఉంటుంది అంటే 2:1 రేషియోలో ఉంటుంది. 2:1 రేషియో అంటే ఏంటి? ఇది హైట్ మాట. హైట్ అండ్ విడ్త్ ఎప్పుడు కూడా 2:1 రేషియోలో ఉంటుంది. అంటే మనం ఎంత పెద్ద ఫ్లాగ్ తయారు చేసినా సరే ఇదే రేషియోలో ఉండాలి. సపోజ్ మనం విడ్త్ 30 తీసుకున్నాం అనుకోండి, 30 మీటర్స్ పెద్ద ఫ్లాగ్ తయారు చేద్దాం అనుకుంటున్నాం. 30 మీటర్స్ హైట్ తీసుకుంటున్నాను నేను. సో 30 మీటర్స్ హైట్ తీసుకుంటే దాని యొక్క విడ్త్ ఎంత ఉండాలి? మనకి ఏ రేషియోలో కావాలంటున్నాను? 2:1 రేషియోలో కావాలి. సో ఈ 30 ఉందంటే ఇది మనం ఎంత తీసుకోవాలి చెప్పండి ఒకసారి. సో ఇందులో మనకి 2 టైమ్స్ క్యాన్సిల్ అయితే 15 క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 2 టైమ్స్. సో ఇక్కడ 15 3s are 45. సో ఇక్కడ 30 మీటర్స్ తీసుకుంటే ఇది ఖచ్చితంగా 45 మీటర్స్ విడ్త్ అనేది ఉండాలి. ఒక నేషనల్ ఫ్లాగ్ యొక్క హైట్ 30 మీటర్స్ తీసుకుంటే దానికి విడ్త్ ఎంత ఉండాలి? 45 మీటర్స్. ఎందువల్లంటే 30ని 45 డివైడ్ చేసిన నెంబర్ 15 కాబట్టి 15 30లో 2 టైమ్స్ అండ్ దీంట్లో 3 టైమ్స్. సో 2:13 అవుతుంది అన్నమాట. సో ఇది మనకి రేషియో ఈ విధంగా మనకు ఉపయోగపడుతుంది. 2:1 రేషియోలో ఉండాలంటే ఇప్పుడు మనం ఇంకా కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. సో అవి ఇక్కడ రేషియోలో ఇక్కడ ఇది మీటర్స్, ఇది మీటర్స్. ఇంచెస్ తీసుకుంటే ఇంచెస్ తీసుకోవచ్చు, అదేవిధంగా ఏదైనా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇఫ్ యూ మేడ్ ఏ ఫ్లాగ్ ఆఫ్ 20 inches హైట్, 20 inches హైట్ ఉన్న ఫ్లాగ్ తయారు తీసుకున్నాం అనుకోండి, మనం ఖచ్చితంగా దాని యొక్క విడ్త్ ఎంత ఉండాలి చెప్పండి? ఎంత విడ్త్ ఉండాలి? అది 30 inches ఉండాలన్నమాట. ఎందువల్ల 20:30 అంటే 2:1 అవుతుంది. అలాగే ఒక ఫ్లాగ్ తీసుకున్నాం, అది 40 centimeters హైట్ ఉండాలనుకోండి, ఖచ్చితంగా దాని యొక్క విడ్త్ ఎంత ఉండాలి? 60 centimeters ఉండాలన్నమాట. ఎందువల్ల ఇట్ ఈస్ స్టిల్ ద రేషియో 2:3. 2:3లో ఉండాలి. అంటే మన జాతీయ పతాకం ఎప్పుడు కూడా ఏ రేషియోలో ఉండాలంటే 2:3 రేషియోలో ఉండాలి. 2:3 అంటే ఏంటి? హైట్ ఈస్ టు విడ్త్. అంటే దానికి ఎత్తు అదేవిధంగా దాని యొక్క వెడల్పు, దాని యొక్క
విడ్త్ ఎప్పుడు కూడా మనకి ఏ రేషియోలో ఉండాలంటే 2:1 రేషియోలో ఉండాలి. అర్థమవుతుందా? దీన్నే మనం తెలుగులో చెప్పుకోవాలంటే వెడల్పు పొడవుల నిష్పత్తి. జాతీయ పతాకం యొక్క వెడల్పు, దీన్ని వెడల్పు అనుకోవచ్చు, దీన్ని పొడవు అనుకుందాం సపోజ్. దీర్ఘచతురస్రాకారం ఉంది కాబట్టి వెడల్పు పొడవుల నిష్పత్తి ఎప్పుడు 2:3 రేషియోలో ఉంటాయి. పొడవు వెడల్పు నిష్పత్తి అని అడిగారు అనుకోండి 3:2 అని చెప్తాం. జాతీయ పతాకం యొక్క పొడవు వెడల్పు నిష్పత్తి అంటే 3:2 అని చెప్తాం అన్నమాట. సో ఈ రేషియోలో మనకు ఉంటాయి. 2:3 అని తీసుకోవచ్చు, 3:2 అని తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ సందర్భం వచ్చింది కాబట్టి 2:3 యొక్క విలోమ నిష్పత్తి ఏమవుతుందంటే 3:2 అవుతుంది. విలోమ నిష్పత్తి అంటాం అన్నమాట. ఇన్వర్స్ రేషియో ఏమంటాం మనం? ఇన్వర్స్ రేషియో. ద ఇన్వర్స్ రేషియో ఆఫ్ inverse ratio of 2:3 is 3:2. సో ఇన్ జనరల్ గా మనం A:B యొక్క ఇన్వర్స్ రేషియో ఎంత అవుతుందంటే మనకి B:A అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటంటే ఒక క్లాసులో బాయ్స్ 2 ఉన్నారనుకుందాం, గర్ల్స్ 3 ఉన్నారనుకుందాం. సో వాళ్ళ యొక్క రేషియో ఎంత అయింది? 2:3 రేషియో అయిందన్నమాట. ఓకే, ఇప్పుడు ఇదేంటిది? పార్ట్ టు పార్ట్, అంటే బాయ్స్కి గర్ల్స్కి రేషియో ఫైండ్ అవుట్ చేస్తే 2:3 వచ్చింది. ఇక్కడ చూడండి పార్ట్ టు హోల్. సో ఇప్పుడు బాయ్స్కి మొత్తం స్టూడెంట్స్కి రేషియో ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే ఎంత అవుతుంది? 2:5 అవుతుంది. అలాగే గర్ల్స్కి మొత్తం స్టూడెంట్స్కి రేషియో ఫైండ్ అవుట్ చేస్తే 3:5 అవుతుంది. సో ఈ విధంగా మనం రియల్ లైఫ్లో ఇటువంటి రేషియోస్ అన్నిటిని కూడా మనం యూజ్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో ఇప్పుడే మనం చెప్పుకున్నాం 2:3 is nothing but 2/3 and 2:5 is nothing but 2/5. okay, so this is 3/5. ఓకే, సో అలాగే ఇక్కడ చూడండి, మన రియల్ లైఫ్లో ఏంటి రేషియో యొక్క యూజ్ ఏంటంటే, ఇక్కడ మనకి ఒక 2 వీల్స్ రొటేట్ అవుతున్నాయి చూడండి, 2 వీల్స్ రొటేట్ అవుతున్నాయి. ఇలా ఎందుకు చూపిస్తున్నానంటే మీ అందరికి కూడా, ఇప్పుడు మనం ఒక సైకిల్ తీసుకున్నాం అనుకోండి, ఒక సైకిల్లో మనం పెడల్ తొక్కుతాం, పెడల్ తొక్కుతూ ఆటోమేటిక్గా వెనకాల చక్రం తిరుగుతుంది, వెనకాల చక్రం తిరగడం వల్ల ముందు చక్రం తిరుగుతుంది. సో ఇప్పుడు ఒక్కసారి పెడల్ తిప్పుతున్నప్పుడు వెనకాల చక్రం ఎన్నిసార్లు రౌండ్లు తిరుగుతుంది అని మనం ఒక క్యాల్కులేషన్ చేసుకుందాం. అలాగే ఇక్కడ చూడండి, ఈ పెద్ద వీలు ఒక్కసారి తిరిగింది అనుకోండి, ఈ చిన్న వీలు ఎన్నిసార్లు తిరుగుతుంది అంటే మనకి దీని రేషియో అన్నమాట. దీని రేషియో అంటే ఇక్కడ చూడండి, వీటికి ఇక్కడ ముళ్ళు ఉన్నాయి కదా, సో ఈ ముళ్ళుకి దీనికి ఉన్న ముళ్ళుకి ఒక రేషియో అనేది ఉంటుంది అనమాట. ఆ రేషియో ప్రకారమే వీటిని సెట్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఇది తెలుసుకోవడం వల్ల ఏంటంటే ఈ రేషియో దీన్ని ఏమంటారంటే గేర్ రేషియో అంటారు. సో ఈ చిన్న విషయం తెలుసుకోవడం వల్ల మనకి ఏమంటే ఉపయోగం అంటే, మనం ఇటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ఎప్పుడైనా తయారు చేయాలంటే సో ఆ రేషియోని మనం యూజ్ చేయాలి అని ఒక ఐడియా వస్తుంది అనమాట. సపోజ్ దీని రేషియో ఎంత ఉందంటే, సపోజ్ ఏదో 3:2 రేషియోలో ఉందనుకుందాం. అంటే దీంట్లో 3 ముళ్ళు ఉంటే ఖచ్చితంగా దీంట్లో 2 ముళ్ళు ఉండాలి అని అనుకుందాం అనుకోండి. అటువంటి పెద్ద చక్రాలు తయారు చేసినప్పుడు సేమ్ అదే రేషియోలో మనం తయారు చేస్తాం అన్నమాట. ఓకే, సో ఈ విధంగా రేషియోస్ అన్ని మనకి రియల్ లైఫ్లో యూజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే గోల్డెన్ రేషియో. అసలు గోల్డెన్ రేషియో అంటే ఏంటి? గోల్డెన్ రేషియో అంటే ఏంటంటే 1.6618. దీన్ని ఏమంటాం అంటే మనం గోల్డెన్ రేషియో అంటాం. 1.681 దీన్ని ఏమంటాం అంటే గోల్డెన్ రేషియో అంటాం. సో మన రియల్ లైఫ్లో గోల్డెన్ రేషియో చాలా కనిపిస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి చూద్దాం. గోల్డెన్ రేషియో గురించి ఇక్కడ డీటెయిల్గా తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక లైన్ సెగ్మెంట్ ఉంది, ఇక్కడ ఒక లైన్ సెగ్మెంట్ కనిపిస్తుంది మనకి. ఈ లైన్ సెగ్మెంట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక లైన్ సెగ్మెంట్ ఉంది. ఇప్పుడు నేను ఏం చేశానంటే ఈ లైన్ సెగ్మెంట్ 2 పార్ట్స్ కింద చేశాను. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 2 పార్ట్స్ కింద చేశాను. చేస్తే ఆటోమేటిక్గా ఇప్పుడు ఈ లైన్ సెగ్మెంట్ గోల్డెన్ రేషియోలో ఉండే విధంగా డివైడ్ చేశాను అనమాట. అంటే గోల్డెన్ రేషియోలో ఎందుకు ఉంటుందంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఏంటి మన డిస్టెన్స్ ఇది, ఈ డిస్టెన్స్ ఏంటిది ఏ, ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ బి. ఇప్పుడు నేను A+B చేసినప్పుడు చేశాను. A+B చేసి దాన్ని మొత్తం టోటల్ని దీంట్లో హైయెస్ట్ ఎక్కువ ఉన్న దాంతో డివైడ్ చేశాను. డివైడ్ చేస్తే మనకి ఎంత రావాలంటే 1.618 వచ్చింది అనుకోండి. అప్పుడు ఈ 2 పార్ట్స్ కూడా గోల్డెన్ రేషియోలో ఉన్నమాట. అంటే ఈ బ్లూ కలర్లో కనిపిస్తుంది, ఈ కలర్లో కనిపిస్తుంది, ఎల్లో కలర్లో కనిపిస్తుంది, 2 కూడా ఆరెంజ్ కలర్లో కనిపిస్తుంది, 2 కూడా మనకి గోల్డెన్ రేషియోలో ఉన్నట్లు అన్నమాట. లేదా ఇంకో విధంగా కూడా వెరిఫై చేయొచ్చు. ఏంటంటే
మొత్తం ఇక్కడ పెద్ద పార్ట్ ఏముంది, ఇక్కడ ఏ ఉంది, చిన్న పార్ట్ ఏముంది, బి ఉంది. సో పెద్ద పార్ట్ని చిన్న పార్ట్తో డివైడ్ చేసినప్పుడు అన్నా సరే మనకు 1.618 వచ్చింది అనుకోండి. సో ఏ బై బి 1.618 వచ్చింది అనుకోండి, ఖచ్చితంగా ఏ ప్లస్ బి బై ఏ కూడా మనకి ఎంత వస్తుంది, 1.618 వస్తుంది. అప్పుడు ఈ ఈ లైన్ సెగ్మెంట్ ఇక్కడ ఏ బి అనుకుంటున్నాను, దీన్ని ఇక్కడ బిసి అనుకుంటున్నాను. అప్పుడు మనకి ఏబి బీసీ ఈ రెండు లైన్ సెగ్మెంట్స్ కూడా, ఈ రెండు రేఖాఖండాలు కూడా ఇందులో ఉన్నట్లు లెక్క, మనకి గోల్డెన్ రేషియోలో ఉన్నట్లు లెక్క అన్నమాట. సో ఇది గోల్డెన్ రేషియో అంటే. గోల్డెన్ రేషియో అంటే ఎలా గుర్తుపెట్టుకోవాలి మీరు, టోటల్ పార్ట్ బై హైయెస్ట్ పార్ట్ అన్నా, లేదా హైయెస్ట్ పార్ట్ బై లీస్ట్ పార్ట్ అన్నా మనం అది గోల్డెన్ రేషియోకి ఈక్వల్. సో గోల్డెన్ రేషియో అంటే 1.618, అప్రాక్సిమేట్ వాల్యూ ఎంత అంటే 1.618 వస్తుంది అన్నమాట గోల్డెన్ రేషియో అంటే. ఓకే, ఇక్కడ చూడండి రియల్ లైఫ్లో మనకి గోల్డెన్ రేషియో ఏంటంటే, ఇక్కడ చూడండి, ఇక్కడి నుంచి ఈ మధ్య వేలు దగ్గర నుంచి ఇక్కడ వరకు ఉన్న ఈ ఎంతైతే ఉంటుందో, నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్నది మనం మెజర్ చేసామనుకోండి, కొలిచామనుకోండి, అది ఖచ్చితంగా ఏ రేషియోలో ఉంటుంది, 1:1.68 రేషియోలో ఉంటుంది అన్నమాట, అప్రాక్సిమేట్ నియర్లీ. అంటే మీరు ఎప్పుడన్నా రియల్గా మీరు కొలిచి చూసుకోండి, ఇక్కడ ఈ మధ్య వేలు నుంచి ఈ మణికట్టు ఇక్కడ వరకు ఉన్నది, రిస్ట్ వరకు దగ్గర నుంచి, అదేవిధంగా రిస్ట్ దగ్గర నుంచి ఇక్కడ వరకు ఎల్బో దగ్గర వరకు ఉన్నదా, ఈ డిస్టెన్స్ని మీరు ఫైండ్ అవుట్ చేసి చూసినట్లయితే అది 1:1.68 ఉంటుంది. ఇంకా మీకు ఈజీగా ఈ రేషియో ఇంకా ఈజీగా ఫైండ్ అవుట్ చేయాలంటే మీరు ఏం చేస్తారంటే, ఎక్కడి నుంచి ఇక్కడ వరకు ఎంత ఉందో చూడండి, ఎక్కడి నుంచి ఇక్కడ వరకు ఎంత ఉందో చూడండి, అప్పుడు దీంతో భాగించండి, ఇక్కడ ఎంతైతే వచ్చిందో దీంతో భాగించండి, అప్పుడు ఎంత రావాలి మనకి, అది 1.618 వస్తుంది అన్నమాట, ఖచ్చితంగా నియర్లీ ఇంచుమించు అలా వస్తుంది అన్నమాట. అంటే దీన్ని బట్టి ఏంటి, మన శరీరంలో భాగాలు గోల్డెన్ రేషియో ప్రకారం అమరి ఉన్నాయన్నమాట. ఇంకా శరీరంలో భాగాలు చూద్దాం మనం ఇప్పుడు. ఇక్కడ చూడండి మీకు ఇక్కడ కలర్స్ కనిపిస్తున్నాయి, పింక్ కలర్, అదేవిధంగా బ్లూ కలర్, మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఏంటంటే ఈ తల దగ్గర నుంచి ఈ బొడ్డు వరకు ఉన్న ఈ దూరంతో, అదేవిధంగా ఈ బొడ్డు దగ్గర నుంచి కింద కాళ్ళ వరకు ఉన్న దూరంతో భాగిస్తే అది ఎంత వస్తుందంటే మనకి 1.618 వస్తుంది అన్నమాట. సో ఇంకా అలా చెప్పుకోవచ్చు, ఈ కంఠం దగ్గర నుంచి ఈ బొడ్డు వరకు ఉన్న నాభి వరకు ఉన్న డిస్టెన్స్ని, అదేవిధంగా ఈ నాభి దగ్గర నుంచి ఈ మోకాళ్ళ వరకు ఉన్న డిస్టెన్స్తో డివైడ్ చేసాం అనుకోండి, అది కూడా ఎంత అవుతుంది మనకి, 1.618 నియర్లీ అన్నమాట. అంటే కొంచెం వాల్యూస్ మారుతాయి, ఖచ్చితంగా మనకు 1.6 వచ్చేస్తుంది, ఈ పక్కన కొంచెం వాల్యూస్ అప్రాక్సిమేట్గా వస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఇది ఇలా ఉంటుంది, మన శరీరంలో పార్ట్స్ అన్నీ కూడా ఇలా ఉంటాయి అన్నమాట. దీన్ని మనం గోల్డెన్ రేషియో అని అంటాం, ఇంకా చూడండి, ఇంకా గోల్డెన్ రేషియో పార్ట్స్ చూడాలంటే ఇక్కడ కొన్ని ఇచ్చాడు ఇక్కడ. ఓకే, ఏంటి, ఇక్కడి నుంచి ఇక్కడ ఈ డిస్టెన్స్, అదేవిధంగా ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఈ డిస్టెన్స్ అన్నీ కూడా మనకి గోల్డెన్ రేషియోలో ఉంటాయి అన్నమాట. అంటే మానవుని యొక్క శరీర భాగం గోల్డెన్ రేషియో ఫామ్లో ఉంటుంది అన్నమాట. ఓకే, సో ఇప్పుడు నిష్పత్తి గురించి చెప్పుకున్నాం కదా, ఇప్పుడు మనం బహుళ నిష్పత్తి అంటే ఏంటి చెప్పుకుందాం. సో బహుళ నిష్పత్తి, కాంపౌండ్ రేషియో. వాట్ ఈస్ కాంపౌండ్ రేషియో? సో ఇక్కడ చూడండి, A:B తీసుకున్నాను ఇక్కడ నేను. A:B అనేది ఒక రేషియో తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ B:A అని వేరే రేషియో తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు ఈ టూ రేషియోస్కి కాంపౌండ్ రేషియో, A:B తీసుకున్నాను, ఇక్కడ C:D తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ టూ రేషియోస్ కనిపిస్తున్నాయి కదా మనకి, ఈ టూ రేషియోస్కి మనం కాంపౌండ్ రేషియో ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలంటే, సో A:C, B:D. సో కాంపౌండ్ రేషియో అవుతుందంటే మనకి AC:BD అవుతుంది అన్నమాట, AC:BD అవుతుంది. అంటే కాన్సిక్వెంట్ని యాంటిసిడెంట్తో మల్టిప్లై చేయాలి, కాన్సిక్వెంట్ తోటి, పూర్వపదంతో, పరపదంతో మల్టిప్లై చేసి మధ్యలో రేషియో సింబల్ వేసుకుంటే దీన్ని ఏమంటామంటే మనం బహుళ నిష్పత్తి అని అంటాం అన్నమాట. ఓకే, రియల్ లైఫ్లో మనకి బహుళ నిష్పత్తి ఎక్కడ వస్తుందంటే, ఇప్పుడు ఇద్దరు వ్యాపారస్తులు ఉన్నారు. ఇప్పుడు ఒక అతను ఎంత పెట్టుబడి పెట్టాడంటే 1000 రూపాయలు పెట్టుబడి పెట్టాడు. ఒక అతను ఎంత ఇన్వెస్ట్ చేశాడంటే 1000 రూపీస్ ఇన్వెస్ట్ చేశాడు. ఇంకొక అతను వచ్చి 2000 రూపీస్ ఇన్వెస్ట్ చేశాడు. ఓకే, సో ఇతను 12 మంత్స్ కూడా బిజినెస్లో ఉన్నాడు, ఇతను మధ్యలో జాయిన్ అయ్యాడు అనమాట. సపోజ్ 8 మంత్స్ మాత్రమే బిజినెస్లో ఉన్నాడు. ఇప్పుడు వీళ్ళు వచ్చిన లాభాలను ఏ విధంగా పంచుకోవాలి, అంటే పెట్టుబడి నిష్పత్తిలో పంచుకోవాలి. యాక్చువల్గా లాభాన్ని దేంట్లో పంచుకోవాలి, మనం ఇప్పుడు కూడా పెట్టుబడి ఎలా పెడతారో ఆ రేషియోలో పంచుకోవాలి. కానీ ఇక్కడ మీరు గమనించినట్లయితే
ఇద్దరు కూడా ఒకే టైం మొత్తం పూర్తిగా పెట్టుబడులు పెట్టలేదు వీళ్ళు. పూర్తి కాలం పెట్టుబడులు ఉండలేదు. ఇతను చూడండి, ఇతను ఎన్ని నెలలు ఉన్నాడు? 8 నెలలు మాత్రమే ఉన్నాడు వ్యాపారంలో. ఇతను 12 నెలలు ఉన్నాడు. సో, ఇటువంటి సందర్భాల్లో మనం యాక్చువల్‌గా ఇప్పుడు ఇక్కడ ఇద్దరు కూడా 12 నెలల్లో ఉన్నారనుకోండి వ్యాపారంలో. మనం ఏం చేస్తాం? వీటి యొక్క రేషియో ఫైండ్ ఔట్ చేస్తాం. అంటే 1000కి 2000కి రేషియో ఫైండ్ ఔట్ చేస్తే మనకి ఎంత వస్తది? 1:2 వస్తది. అంటే వాళ్ళు లాభాల్ని ఎలా పంచుకోవాలి? 1:2 రేషియో పంచుకోవాలి. సపోజ్ వీళ్ళిద్దరికి కూడా వ్యాపారం చేస్తే రూ. 500 లాభం వచ్చిందనుకుందాం. సపోజ్ ఎంత వచ్చింది లాభం? రూ. 500 లాభం వచ్చింది. ఇప్పుడు ఈ రూ. 500 లాభాన్ని ఏ నిష్పత్తిలో పంచుకోవాలి? 1:2 రేషియో పంచుకోవాలి. 1:2 రేషియోలో పంచుకోవాలి. అంటే ఎన్ని భాగాలు? మొత్తం 3 భాగాలు. 3 భాగాల్లో ఒక భాగమేమో ఇతను తీసుకోవాలి. 2 భాగాలేమో ఇతను తీసుకోవాలన్నమాట. మొత్తం 3 భాగాలు కదా! 3 భాగాల్లో ఒక భాగం సపోజ్ 600 వచ్చిందని ఇంకా మీకు క్లియర్‌గా అర్థమయ్యేలా చెప్తాను. సపోజ్ 600 వచ్చిందనుకుందాం. లాభం 600 వచ్చింది. సో, ఇప్పుడు ఇతనికి ఎంత వాటా వస్తదంటే 600 ఇంటూ 1/2 అంటే ఎంత వస్తుంది ఇక్కడ? రూ. 300 ఇతనికి వస్తుంది. ఓకే. సో, మరి ఇతనికి ఎంత వస్తుంది? ఇతనికి ఎంత వస్తుంది? 1:2 రేషియోలో పంచుకుంటే సారీ ఇక్కడ 3 వేయాలి. సారీ. సో, ఇతనికి ఎంత వస్తుందంటే 600 ఇంటూ 1/3. సో, మొత్తం భాగాలు 3 భాగాలు కాబట్టి ఇతనికి ఒక భాగం వెళ్తుంది కాబట్టి 600 ఇంటూ 1/3. సో, 3 వచ్చి దీంట్లో 200 టైమ్స్ దిస్ ఈజ్ ఈక్వల్ టు ఇతనికి రూ. 200 వస్తది. అంటే రూ. 1000 పెట్టుబడి పెట్టిన అతనికి ఎంత వస్తుందంటే లాభం 200 వస్తుంది. అదేవిధంగా ఇతనికి ఎంత వస్తుంది? 600 ఇంటూ 2/3. సో, దిస్ ఈజ్ ఈక్వల్ టు 400 వస్తుంది. ఇతనికి ఎంత వస్తుంది? రూ. 400 లాభం వస్తుందన్నమాట. చూడండి, ఈ నిష్పత్తి చూడండి ఎంత వస్తుందో 1:2 వస్తుంది ఇది కూడా. అంటే పెట్టుబడుల్లో లాభాలను ఇప్పుడు కూడా మనం పెట్టుబడుల నిష్పత్తిలో పంచుకుంటాం అన్నమాట. కానీ ఇక్కడ ఈ సందర్భం చూడండి, ఇతనేమో 12 నెలలు మాత్రమే 12 నెలలు పెట్టుబడి పెట్టాడు. ఇతను మాత్రం 8 నెలలు మాత్రమే వ్యాపారంలో ఉన్నాడన్నమాట. ఇటువంటి సందర్భంలో మనకి బహుళ నిష్పత్తి అనేది రియల్ లైఫ్‌లో మనకి యూజ్ అవుతుందన్నమాట. సో, ఇప్పుడు వీళ్ళు లాభాల్ని ఏ నిష్పత్తిలో పంచుకోవాలి? వచ్చిన లాభాన్ని ఏ నిష్పత్తిలో పంచుకోవాలంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ వీటి నిష్పత్తి ఎంత వచ్చింది మనకి? 1:2 వచ్చింది. అలాగే వీటి నిష్పత్తి ఎంత చూసుకోవాలి? 12:4 అంటే ఇందులో 4 వచ్చి 3 సార్లు, ఇందులో 4 వచ్చి 2 సార్లు అంటే 3:2 అన్నమాట. ఓకే. ఇప్పుడు దీనికి బహుళ నిష్పత్తి కట్టాలి. బహుళ నిష్పత్తి కడితే ఎంత వస్తుంది? చూడండి, 1:3 3:4 అంటే ఇప్పుడు వీళ్ళు లాభాలను ఏ నిష్పత్తిలో పంచుకోవాలి? 3:4 రేషియోలో పంచుకోవాలి. ఎందువల్ల? ఇతనికి 3 భాగాలు వస్తాయి. ఇతనికి 4 భాగాలు వస్తాయి. ఎందువల్ల 4 భాగాలు వస్తాయి? ఎక్కువ వస్తుంది ఇతనికి. తక్కువ నెలలు పెట్టుబడి పెట్టినప్పుడు, తక్కువ నెలల వ్యాపారం ఉన్నప్పుడు కూడా ఎక్కువ పెట్టుబడి పెట్టాడు కాబట్టి ఇలా వస్తుందన్నమాట. కానీ యాక్చువల్‌గా మనం ఇది 12, ఇది 12 అనుకోండి 1:2 రేషియోలో వస్తుంది. కానీ ఇక్కడ 3:4 రేషియోలో వస్తుంది. కొంచెం ఇతనికి పార్ట్ పెరిగినట్టు అనిపిస్తుంది ఇక్కడ మనకి. సో, ఈ విధంగా రియల్ లైఫ్‌లో మనకి ఈ కాంపౌండ్ రేషియో అనేది మనకి యూజ్ అవుతుందన్నమాట. ఓకే. కాంపౌండ్ రేషియో అంటే ఏంటంటే 2 రేషియోస్ ఇస్తారు. ఈ 2 రేషియోల్లో పూర్వపదాన్ని పూర్వపదంతోటి, పరపదాన్ని పరపదంతో గుణించి మధ్యలో ఇలా రేషియో సింబల్ వేసుకుంటే దాన్ని ఏమంటామంటే మనం బహుళ నిష్పత్తి అంటాం. ప్రొడక్ట్ ఆఫ్ యాక్సిడెంట్స్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ కాన్సిక్వెన్స్ తీసుకొని ఇలా రాసుకుంటే మనం ఏమంటామంటే దాన్ని కాంపౌండ్ రేషియో అంటాం. సో, కాంపౌండ్ రేషియో రియల్ లైఫ్‌లో ఏ విధంగా యూజ్ అవుతుందని మనం చూసాం. ఓకే. ఇప్పుడు చిన్న ప్రాబ్లమ్స్ చేద్దాం. సో, దీంట్లో ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే 3:4 2:3. సో, దీనికి కాంపౌండ్ రేషియో ఫైండ్ ఔట్ చేయమంటున్నాడు. సో, కాంపౌండ్ రేషియో ఫైండ్ ఔట్ చేయమంటే మనం ఏం చేస్తాం? సేమ్ పూర్వపదాన్ని పూర్వపదంతో గుణించాలి, పరపదాన్ని పరపదంతో గుణించాలి. సో, దిస్ ఈజ్ ఈక్వల్ టు 3 రెళ్ళు 6 3 2 6 4 3 12. సో, దీన్ని మనం సింప్లిఫై చేసుకోవచ్చు. దీన్ని ఎలా సింప్లిఫై చేసుకోవచ్చు? 6లోని 12లోని డివైడ్ నెంబర్ ఎంత అవుతుంది? 6 అవుతుంది కాబట్టి 6 దీంట్లో 1 టైమ్ అండ్ దీంట్లో 2 టైమ్స్. సో, కాంపౌండ్ రేషియో ఎంత వచ్చింది? ఇప్పుడు మనకు బహుళ నిష్పత్తి 1:2 వచ్చింది. సో, ఇది ఏ మాట. నెక్స్ట్ బి తీసుకుందాం. బి తీసుకున్నట్టయితే 4:5 ఇక్కడేమో 4:5. సో, మనకి ఇక్కడ ఏమొస్తుంది చూద్దాం. 4 4 16. సో, దిస్ ఈజ్ 16:25 అవుతుంది కాంపౌండ్ రేషియో. ఓకే. అదేవిధంగా సి చూసినట్లయితే 5:7 2:9. సో, ఇక్కడ కాంపౌండ్ రేషియో బహుళ నిష్పత్తిగా తీసుకున్నట్లయితే మనకేమొస్తుందంటే 5 2 10 7 9
63. సో ఈ విధంగా కాంపౌండ్ రేషియో మనం ఫైండ్ అవుట్ చేయాలి. కాంపౌండ్ రేషియో ఎందుకు ఫైండ్ అవుట్ చేయాలి ఇంతకుముందు మీకు అందరికీ ఎగ్జాంపుల్ చెప్పడం జరిగింది. ఓకే, ఈ చాప్టర్ స్టార్టింగ్లో ఇంట్రొడక్షన్ ఇది. సరే ఇప్పటి నుంచి మనం ఎక్సైజ్లో ప్రాబ్లమ్స్లో ఎంటర్ అవుదాం. సో మీ అందరు కూడా రేషియో అంటే ఏంటి తెలియాలి. సో రేషియో తెలిసిన తర్వాత పర్సంటేజ్ అంటే ఏంటి తెలియాలి. సో వీటిని ఉపయోగించి కంపారిజన్ ఏ విధంగా చేస్తాం అనేది ఈ చాప్టర్ యొక్క థీమ్ అన్నమాట. చాలా ఈజీగా ఉంటుంది చాప్టర్, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చిన్న చిన్న క్యాలిక్యులేషన్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.